ఓపెనర్గా సంజు శాంసన్ ఫిట్, వరుసగా సెంచరీ మరియు 2 హాఫ్ సెంచరీలు. అభిమానుల మరణాలపై మౌనం వీడిన ఆర్సీబీ 84 రోజుల తర్వాత ఎమోషనల్ పోస్ట్ చేసింది. అసలు ఆర్సీబీ ఏం పోస్ట్ చేసింది? మరి దీని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరిదాకా అయితే చూడండి. మరి వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రెండు 2025 ఆసియా కప్ దగ్గర పడుతున్న కొద్దీ సంజు శాంసన్ రోజు రోజుకు స్ట్రాంగ్ అవుతూనే వచ్చాడు. ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో అంతగా రాణించలేకపోయిన సంజు శాంసన్ మళ్ళీ తనను తాను నిరూపించుకుంటున్నాడు. ఆసియా కప్ స్క్వాడ్లో చోటు దక్కించుకున్న ప్లేయింగ్ 11లో ఆడతాడో లేదో అన్న నమ్మకం లేదు. ఈ సమయంలో కేరళ క్రికెట్ లీగ్లో ఓపెనర్గా దిగి సూపర్ ఫిట్గా ఉన్నానని నిరూపించుకున్నాడు. గత కొద్ది కాలంగా జరుగుతున్న కేరళ క్రికెట్ లీగ్లో సంజు శాంసన్ వరుసగా సత్తా చాటుతున్నాడు. చివరి 3 మ్యాచ్ల్లోనూ సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. అంతకు ముందు మ్యాచ్లలో మిడిల్ ఆర్డర్లో ప్రయోగం చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ కాలేదు. 30-40 లోపు పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టేవాడు. కానీ ఓపెనర్గా బ్యాట్ పట్టుకుని తనను తాను నిరూపించుకున్నాడు. కొచ్చి బ్లూ టైగర్స్, ఆదర్ని త్రివేంద్రం రాయల్స్ మధ్య ఈరోజు జరిగిన మ్యాచ్లో సంజు శాంసన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 37 బంతులు ఆడిన సంజు 4 4లు 5 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అంతకు ముందు జరిగిన మ్యాచ్లో 46 బంతుల్లో 89 పరుగులు, అలాగే 51 బంతుల్లో 121 పరుగులతో రాణించాడు. ఓపెనర్గా దిగిన ఈ 3 మ్యాచ్లలో ఏకంగా 21 సిక్స్లు బాదాడు. ఆసియా కప్ 2025కు ప్రకటించిన టీమిండియా స్క్వాడ్లో శుభ్మన్ గిల్కి అవకాశం ఇచ్చిన సెలెక్టర్లు అతన్ని ఏకంగా కెప్టెన్గా ప్రకటించారు. దాంతో ఇప్పుడు సంజు స్థానం ప్రశ్నార్థకరంగా మారింది. సంజు శాంసన్, గిల్లు ఇద్దరిలో ఒకరికి అవకాశం అంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో సంజు కేరళ క్రికెట్ లీగ్లలో తనను తాను నిరూపించుకుంటున్నాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో చోటు దక్కించుకున్న సంజు శాంసన్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. కానీ రోహిత్ శర్మ రిటైర్మెంట్ అయిన తర్వాత టీమిండియా టీ20 ఓపెనర్గా ఛాన్స్ దక్కించుకున్న సంజు ఏకంగా 3 సెంచరీలు బాదాడు. బంగ్లాదేశ్పై 1, సౌత్ ఆఫ్రికాపై 2 శతకాలు నమోదు చేశాడు. అభిషేక్ శర్మతో పాటు ఓపెనర్గా దిగి టీమిండియాకు ఎన్నో విజయాలు అందించాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓపెనింగ్ జోడీ అద్భుతంగా ఉందంటూ అందరూ ప్రశంసించారు. అయితే శుభ్మన్ గిల్ రావడంతో సంజు ఓపెనింగ్ ప్లేస్తో పాటు జట్టులో చోటు కూడా ఛాలెంజింగ్గా మారింది. అప్పటికి మిడిల్ ఆర్డర్లో ప్రయత్నాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే దులీప్ ట్రోఫీ ఆడాల్సిన శుభ్మన్ గిల్ అనారోగ్యంతో దూరమయ్యాడు. మరి ఇలాంటి పరిస్థితిలో ఆసియా కప్లో సంజు శాంసన్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకుంటాడా లేడా అనేది ప్రశ్నార్థకరంగా మారింది. సో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 2025 ఐపీఎల్ ఆర్సీబీ హిస్టరీలోనే మర్చిపోలేని సంవత్సరం. కేవలం ఆర్సీబీనే కాదు, ఐపీఎల్ చరిత్రలో గుర్తుండిపోతుంది. విరాట్ కోహ్లీ 18 ఏళ్ల కళ నెరవేరింది అని అనుకునేలోపే ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ విషాదంగా మారింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై 84 రోజుల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మేనేజ్మెంట్ మౌనం వీడింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయడంతో పాటు తమకు అండగా నిలిచిన అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాన్ని రూపొందించారు. తొక్కిసలాట ఘటన తర్వాత సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టని ఆర్సీబీ శుక్రవారం ఒక ఎమోషనల్ పోస్ట్ చేసింది. జూన్ 4న చోటు చేసుకున్న సంఘటన తమ హృదయాలను చిదిమేసిందని, ఎన్నాళ్ల మౌనం తప్పించుకోవడం కాదని, అది అంతులేని దుఃఖమంటూ ఆర్సీబీ తమ పోస్టులో పేర్కొంది. ఆర్సీబీ మేనేజ్మెంట్ తరపున విడుదలైన ప్రకటనలో ఈ వేదిక ఎప్పుడు ఉత్సాహం, జ్ఞాపకాలు, అభిమానాల క్షణాలతో నిండిపోయేది. కానీ జూన్ 4వ తేదీ అన్నీ మార్చేసి ఆ రోజున మా హృదయాలు బద్దలయ్యాయి. అప్పటి నుంచి ఉన్న మౌనం మా దుఃఖాన్ని వ్యక్తపరిచే మార్గం మాత్రమే అని పేర్కొంది. ఈ మౌనంలో తాము ఆత్మ పరిశీలన, వినికిడి నేర్చుకోవడంలో గడిపామని, క్రమంగా ఒక అర్థవంతమైన కార్యక్రమం ఆవిష్కృతమైందని ఆర్సీబీ తెలిపింది. అదే ఆర్సీబీ కేర్స్. అభిమానులపై గౌరవం, వారికి తోడుగా నిలబడాలనే అవసరం నుంచి ఈ కార్యక్రమం పుట్టిందని జట్టు ప్రతినిధులు వెల్లడించారు. ఇది కేవలం ఒక ప్రతిస్పందన మాత్రమే కాదు, మా అభిమానుల సంఘం, సమాజం రూపకల్పన చేసిన
అర్థవంతమైన చర్యల కోసం వేదిక. మేము తిరిగి ఈ వేదికలోకి వచ్చాము. ఉత్సాహంతో కాదు, జాగ్రత్తతో, సహకారంతో, మద్దతుతో, అభిమానులతో కలిసి ముందుకు నడవడానికి, కర్ణాటక గర్వకారణంగా కొనసాగడానికి అని ఆర్సీబీ తన పోస్టులో పేర్కొంది. ప్రస్తుతం ఆర్సీబీ కేర్స్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నట్లు జట్టు తెలిపింది. ఈ ఆర్సీబీ కేర్స్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అర్థమైందా రాజా?